రాజశేఖర రెడ్డి గారంటే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మాట తప్పని మడమ తిప్పని మహానాయకుడు, జనహృదయ నేత, జననేత, మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇక్కడ బుట్ట కన్వెన్షన్లో. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇట్స్ కాల్డ్ సమ్మోహన శక్తి. ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్, ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషను. ఈవెన్ ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా ఆయన రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి. 34-35 ఏళ్లకే పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన ఏకైక నాయకుడు ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు. కానీ ఆయన పోరాటాలు, ఎన్నో ఏమంటారు వాటిని, అడ్డంకులు 20 ఏళ్ల పాటు ఆయన్ని సీఎం కానియకుండా అడ్డుకోవడానికి ఎన్నో అరాచక శక్తులు అంటే రకరకాల వ్యక్తులు, శక్తులు, గ్రూప్ తగాదాలు, ముఠా తగాదాలు, ఎన్నెన్నో. అదేది పాదయాత్ర సినిమాలో చెప్పినట్టు వాళ్ళకి తెలుసు, నాకు 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది ఎంపీలు ఉన్నారు, నిర్ణయం ఏం తీసుకోవాలో అధిష్టానానికి తెలుసు అని చెప్పిన, అంత ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడు. ఆయనకి ఏది కావాలో అది తీసుకోవడమే తెలుసు. వాళ్ళని అడగడం, వాళ్ళని మెప్పించడం, వీళ్ళని మెప్పించడం కాదు. ఆయన మీద ఆయనకున్న నమ్మకమే ఆయన అంత దాకా తీసుకెళ్ళింది. ఆఖరికి ఆయన పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఫోకస్ మొత్తము వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నా కూడా ఎంతోమంది ఆ సీటుని మాత్రము ఆయనకి ఇవ్వకూడదని పట్టుబట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఆఖరి నిమిషం వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేకపోయారు. కానీ జనాల్లో వచ్చిన స్పందన ఆయన్ని ఇన్ఎవిటబుల్ సీఎంగా చేశారన్నమాట. అంటే ఈయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ సీఎం అవ్వడానికి అర్హులు కాదు అన్నట్లుగా. కొద్ది రోజులు అటు ఇటు జరిగింది, వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ సీఎం అవుతాడని ఈ గందరగోళాల మధ్య ఫైనల్గా సీఎం అయ్యారు. ఒక వ్యక్తి సీఎం అయిన 5 ఏళ్లలో ఎన్ని పనులు చేయగలరు, ఏ విధమైన సంక్షేమం చేయొచ్చు, ఎంతమందిని ప్రభావితం చేయొచ్చు అని తెలియజెప్పిన నాయకుడు ఒకే ఒక్క రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దట్ విల్ నెవర్ ఎండ్. ఏ సీఎం వచ్చినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పథకం మాత్రం తీసేయడానికి అసలు ఛాన్సే లేదు. అట్లాంటివి కోకొల్లల పథకాలు పెట్టారు. ఇవి జలయజ్ఞం అయితే అసలు ఊహించని విధంగా మారుమూల ప్రాంతంలో కూడా మనము నీళ్లు ప్రవహించడం మనం చూసాం. ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. మాది కూడా ఒక రకంగా చెప్పాలంటే 20 ఏళ్ల క్రితము చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మా ఏరియాలో కూడా. మాది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, అదంతా డ్రాట్ ఏరియా మాది. అట్లాంటి డ్రాట్ ఏరియాలో కూడా కాలువలు పరిగెత్తించారు. అట్లే ఆ 5 ఏళ్లలోనే ప్రతి ఏరియాకి నీళ్లు సప్లై చేశారు. ఇకపోతే కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్లు ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఎంతోమందికి అడిగిన దానికి మించి ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి చెప్పడానికి రోజులు సరిపోదు, ఎంత టైం అయినా కూడా సరిపోదు. కానీ ఒకే ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు, అలాంటి ముఖ్యమంత్రి నభూతో న భవిష్యతే. దట్స్ ఇట్ అండి.